నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విప్లవాత్మకమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే జుడ్డు కృష్ణమూర్తి గారి చాయిస్లెస్ అవేర్నెస్. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ ఒత్తిడి ప్రపంచంలో అత్యంత ప్రశాంతంగా ఎలా జీవించాలో చెప్పే ఒక లోతైన తత్వమిది. అసలు దీని కథేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మన లైఫ్లో ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక డెసిజన్ తీసుకోవాలనే తపన, ప్రతిదాన్ని జడ్జ్ చేయాలనే అలవాటే మన డైలీ స్ట్రెస్కి, మన ఈగోకి అసలు కారణమా అంటే నిరంతరం ఏదో ఒకటి ఎంచుకుంటూ ఉండటమే మనలో ఈ సంఘర్షణను క్రియేట్ చేస్తోందా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? పదండి, దీని గురించి మరింత డీప్గా తెలుసుకుందాం. ముందుగా ఈ ఎంపికల భారం లేదా బర్డన్ ఆఫ్ చాయిస్ మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఇది వినడానికి కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్గా అనిపించొచ్చు, కానీ నిజమే. మనం తినే ఫుడ్ దగ్గర్నుంచి, వేసుకునే బట్టలు, కలిసే మనుషులు, ఇలా ప్రతి విషయంలోనూ అనంతమైన చాయిసెస్ పెట్టుకోవడం మన మైండ్ని ఎంతలా ఎగ్జాస్ట్ చేస్తుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. నాకు ఇది ఇలాగే కావాలి అని కండిషన్స్ పెట్టుకునే మనిషి ఒక బండరాయిలా చాలా రిజిడ్గా, ఒత్తిడితో ఉంటాడు. అదే ఆ అనవసరమైన పట్టింపులను వదిలేస్తే ఒక నదిలాగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంతో పీస్ఫుల్గా, ఫ్లెక్సిబుల్గా ముందుకు సాగిపోవచ్చు. దీన్ని అర్థం చేసుకోవడానికి మన కల్చర్లోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఇంట్లో పులిహోర తింటున్నప్పుడు ఉప్పు తక్కువైందనో, పులుపు సరిపోలేదనో మనం తెగ కంప్లైంట్ చేస్తుంటాం. కాని అదే పులిహోరను గుడిలో ప్రసాదంగా ఇస్తే అసలు ఏమాత్రం ఆలోచించకుండా, ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా అత్యంత పవిత్రంగా తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ చాయిస్ లేదు, కేవలం సంపూర్ణమైన యాక్సెప్టెన్స్ మాత్రమే ఉంది. ఇది అసలైన మ్యాజిక్. మరి ఈ మానసిక అలసట నుంచి బయటపడటానికి దారి ఏంటి? అదే ఈ చాయిస్లెస్ అవేర్నెస్. జె. కృష్ణమూర్తి గారు చెప్పిన ఒక అద్భుతమైన కోటిక్కడుంది. విశ్లేషించకుండా కేవలం గమనించగలిగే సామర్థ్యమే అత్యున్నతమైన తెలివితేటలు అని ఆయనన్నారు. అంటే ఒక విషయాన్ని చూసిన వెంటనే దానిపై ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేసేయాలి లేదా అంచనా వేయాలి అనే తొందర లేకుండా కేవలం ఉన్నది ఉన్నట్లుగా గమనించడమే మానవ మేధస్సుకు అసలైన పీక్ స్టేజ్ అని ఈ ఫిలాసఫీ చెప్తోంది. సో ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ చాయిస్లెస్ అవేర్నెస్ లేదా ఎంపికలేని అవగాహన అంటే మన ఆలోచనలైనా, ఎమోషన్స్ అయినా లేదా రియాక్షన్స్ అయినా వాటిని దేనితోనూ కంపేర్ చేయకుండా, వాటి నుంచి పారిపోవాలని చూడకుండా, ఎలాంటి తీర్పు చెప్పకుండా, కేవలం స్వచ్ఛంగా అబ్జర్వ్ చేయడం, ఆ సిచ్యువేషన్ని మార్చడానికి ట్రై చేయకుండా జస్ట్ ఒక సాక్షిలాగా చూడటమే దీని ముఖ్య ఉద్దేశం. ఇక్కడ కాస్త పాజ్ తీసుకుని ఆలోచిద్దాం. సాధారణంగా మనం విషయాలను ఎలా చూస్తాం? ఆసక్తిగా, తదేకంగా చూడటం, దొంగతనంగా తొంగిచూడటం, లేదా ఏదైనా ఉద్దేశ్యంతో అబ్జర్వ్ చేయడం చేస్తుంటాం. కాని నిజమైన సాక్షిభావం లేదా విట్నెస్సింగ్ అంటే అది కాదు. పైన ఉన్న ఆకాశం కింద జరుగుతున్నదాన్ని ఎంత ప్రశాంతంగా, ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా చూస్తుందో, సరిగ్గా అలాగే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్వచ్ఛంగా గమనించడమే ట్రూ విట్నెసింగ్. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చెయ్యాలో పరిశీలన అనే అర్థం కాన్సెప్ట్ ద్వారా చూద్దాం. చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇది. మనం అద్దంలో చూసుకున్నప్పుడు ముఖం మీద డస్ట్ కనిపిస్తే వెంటనే ఏం చేస్తాం? ముఖం కడుక్కుంటాం. అంతేగాని అరరే నా ముఖానికి దుమ్మెందుకంటుకుంది అని అద్దం మీద అరుస్తామా? విశ్లేషిస్తూ కూర్చుంటామా? లేదు కదా. మన మైండ్ని, ఆలోచనలను గమనించడం కూడా సరిగ్గా ఇలాగే ఉండాలి. ప్రాబ్లం కనిపించగానే దాన్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప అనవసరమైన ఓవర్ థింకింగ్లో పడిపోకూడదు. ఇది మనకు ఒక ప్రొఫౌండ్ ట్రూత్ని చెప్తోంది. ఒకే సిచ్యువేషన్కి మెషీన్లాగా కోపంతో రియాక్ట్ అవ్వడం, ఎదుటివారిని బ్లేమ్ చేయడం, పదే పదే అదే తప్పులు చేయడం అనేది మెకానికల్ రియాక్షన్. అలా కాకుండా అసలు వాస్తవం ఏంటో అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగా మనల్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ప్రశాంతతను వెతుక్కోవడం అనేది ఇంటెలిజెంట్ రెస్పాన్స్. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ లోతైన తేడాను మనం పట్టుకోవాలి. సరే, ఇదంతా బావుంది కానీ మన డైలీ లైఫ్లో వచ్చే ఎమోషన్స్ని ఎలా డీల్ చేయాలి? లెట్స్ డైవ్ ఇన్. మన పీస్ ఆఫ్ మైండ్ని డిస్టర్బ్ చేసే అతి పెద్ద ఎమోషన్ కోపం. బాగా కోపం వచ్చినప్పుడు దాన్ని బలవంతంగా అణిచివేయడం కరెక్ట్ పద్ధతి కాదు. దాన్ని సముద్రంలో ఒక అలలాగా చూడాలి. ఎలాగైతే అలా పైకి లేచి మళ్ళీ కిందకు పడిపోతుందో, మన కోపాన్ని కూడా అలా గమనించాలి. ఆ ఎమోషన్ మనసులో పాతుకుపోకుండా న్యాచురల్గా పాస్ అయిపోనివ్వడమే దీని వెనకున్న అస్సలు సీక్రెట్. ఇలా చేస్తే మైండ్ చాలా చాలా లైట్గా అయిపోతుంది. దీన్ని ప్రాక్టికల్గా ఫీల్ అవ్వడానికి ఒక ఆసక్తికరమైన ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. ఉదాహరణకు,
ఎప్పుడైనా కావాలని ఒక పూట భోజనం స్కిప్ చేసినప్పుడు బ్రెయిన్ ఫుడ్ కోసం ఎలా డిమాండ్ చేస్తుందో అబ్జర్వ్ చేయాలి. అలా చూస్తుండగానే ఆ ఆకలి అనే అల్ల వచ్చి మెల్లగా ఎలా ఫేడౌట్ అయిపోతుందో అర్థమవుతుంది. ఆ తర్వాత మనలో మిగిలే ఆ అబ్సల్యూట్ స్టిల్నెస్, ఆ సంపూర్ణమైన ప్రశాంతతను మనం చాలా క్లియర్గా ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు. ఇక ఫైనల్గా ఈ తత్వాన్ని మాస్టర్ చేయడానికి ఉపయోగపడే ది ఆర్ట్ ఆఫ్ ద పాజ్ గురించి మాట్లాడుకుందాం. మన డైలీ కమ్యూనికేషన్స్లో మనం చేసే పెద్ద తప్పేంటంటే, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడే మనసులో వాళ్లకి ఏం కౌంటర్ ఇవ్వాలా అని సమాధానాన్ని రెడీ చేసుకుంటాం. దాన్ని ఆపేయాలి. జస్ట్ వాళ్ళు చెప్పేది పూర్తిగా వినడం అలవాటు చేసుకోవాలి. ఇలా కేవలం వినడం ద్వారా మాత్రమే మనం ఊహించలేనంత ప్రశాంతతను పొందవచ్చని ఈ అప్రోచ్ చెప్తోంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు లేదా ఎవరైనా మనల్ని ఇరిటేట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా బ్లాస్ట్ అయిపోకుండా కావాలనే ఒక చిన్న పాజ్ తీసుకోవాలి. ఈ ఒక్క చిన్న బ్రేక్ చాలు మన ఇన్నర్ పీస్ని కాపాడుకుంటూ అక్కడ ప్రశాంతతను క్రియేట్ చేసే సరైన రెస్పాన్స్ని మనం ఎంచుకోడానికి. ఇట్స్ ఎ రియల్ గేమ్ చేంజర్. సో ఇదంతా చూశాక మనం ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇక్కడుంది. మనలో ఆ ఇన్నర్ పీస్ని ఆహ్వానించడానికి ఈరోజు మనం ఏ జడ్జ్మెంట్ని లేదా ఏ అనవసరమైన ఎంపికను వదిలేయగలం? ఆలోచించండి. జస్ట్ ఒక్కటంటే ఒక అనవసరమైన ప్రిఫరెన్స్ని డ్రాప్ చేయడమనేది ఆ అద్భుతమైన ప్రశాంతమైన మనసుకు వేసే మొదటి అడుగు కావచ్చు కదా. మరి ఆ స్వచ్ఛమైన ప్రశాంతతను ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈరోజే ఆ ప్రయత్నం మొదలుపెడదామా?